ఎట్లా ఇలా బీసీల చేతుల్లో అయిపోతుంది. అరే పొన్నం బతుకు, అరే నీ బతికిరా పొన్నం ప్రభాకర్. అరే మాట్లాడానికి దమ్ములే అరా, మాట్లాడానికి దమ్ములేదారా మీకు? సిటీ వేసుకొని తిరుగు, నువ్వు తెచ్చుకున్నావరా పవర్ లోఫర్ గా? ఇదారా మీకు బతుకున్నా చెప్పట. ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయారు, దేనికోసం చచ్చిపోయారు, ఎవరు చేస్తే చచ్చిపోయారు? ఈ రోజు ఆర్టీసీ వైండ్ అప్ చేసి నియాకృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు. ఆయన ఉన్న ప్రకారం మాట్లాడి కూడా నీట్ మర్డర్ ఈ రోజు, కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యం చేయకుండా, ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు, అది మొత్తం మేకృష్ణ రెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్ర దోచుకుంటున్నారు. దోచుకుని కాదు, దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 12 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనే పైన రూమ్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏముండదు, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక